Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరం అనగానే కోట్లాది మంది భక్తుల నమ్మకం, భక్తి గుర్తొస్తాయి. దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడి స్వామివారికి పెద్ద ఎత్తున కానుకలు, విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ కానుకల చుట్టూ తిరుగుతున్న దొంగతనం కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఇప్పటి వరకు కేవలం ఏదో చిన్నపాటి దొంగతనం అనుకున్న ఈ వ్యవహారంలో ఇప్పుడు బ్యాంకు ఖాతాల లావాదేవీలు చూస్తూ ఉంటే మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడుతున్నాయి. దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తూ ఈ కేసు యూపీలో తీవ్ర సంచలనంగా మారింది. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ దొంగతనం వ్యవహారం వెలుగులోకి రాకముందు రామ మందిర ట్రస్టుకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాల్లో ప్రతిరోజు దాదాపు 16 లక్షల నుంచి 18 లక్షల వరకు కానుకల నగదు డిపాజిట్ అయ్యేది. అయితే ఎప్పుడైతే దొంగతనం జరిగిందనే విషయం బయటకు వచ్చిందో ఆ తర్వాత నుంచి అదే బ్యాంక్ అకౌంట్లలో రోజువారీ డిపాజిట్లు ఒక్కసారిగా 24 లక్షల నుంచి 26 లక్షల వరకు పెరిగిపోయాయి. ఈ అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన సిట్ అధికారులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ లెక్కన అంతకుముందు రోజుకు సగటున 6 నుంచి 8 లక్షల వరకు మాయం చేశారని అధికారులు అనుమానిస్తున్నారు. అంటే భక్తులు హుండీల్లో వేసిన కానుకలను లేదా విరాళాలను అకౌంట్లలో వేయకుండానే రోజువారీగా ఒక పద్ధతి ప్రకారం నొక్కేశారన్నమాట. ఇక ఈ ఆర్థిక అవకతవకల గుట్టు తేల్చడానికి సిట్ అధికారులు ఇప్పుడు దర్యాప్తును మరింత స్పీడప్ చేశారు. కేవలం హుండీ దగ్గర ఉండేవాళ్లే కాకుండా బ్యాంకులో ఉండేవాళ్ల హస్తం కూడా ఇందులో ఉందేమోనన్న కోణంలో విచారణ సాగుతోంది. ఇందులో భాగంగానే ఎస్బీఐ బ్యాంకు మేనేజర్తో పాటు మొత్తం 10 మంది బ్యాంకు ఉద్యోగులను అధికారులు పిలిపించి గుచ్చి ప్రశ్నించారు. అలాగే బ్యాంకుకు సంబంధించిన పాత రికార్డులు, లావాదేవీల పత్రాలు, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు స్వాధీనం చేసుకుని ల్యాప్టాప్ల ముందు కూర్చొని లెక్కలు తేలుస్తున్నారు. ప్రతి పైసా ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు వెళ్ళింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే ప్రాథమిక విచారణలో దర్యాప్తు సంస్థకు ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం స్కామ్ను 2 లేదా 3 వ్యక్తులు కలిసి పక్కా ప్లాన్తో నడిపించినట్లు అధికారులు అయితే అనుమానిస్తున్నారు. భక్తుల సెంటిమెంటుతో ఆడుకుంటూ దేవుడి సొమ్మును తమ సొంత జేబుల్లోకి ఎలా మళ్లించారనే దానిపై వారి బ్యాంకు ఖాతాలను, కాల్ డేటాను అధికారులు జల్లెడపడుతున్నారు. ఆ 2-3 కీలక సూత్రధారులను పట్టుకుంటే దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారు, ఎవరి ఆశీస్సులు ఉన్నాయి అనే విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అయోధ్య రామ మందిరంలో ఇలాంటి అవకతవకలు జరగడం నిజంగా విచారకరం. భక్తితో ఇచ్చిన కానుకలపై కన్నేసిన ఆ దొంగలు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం సిట్ సేకరించిన పక్కా ఆధారాలు, బ్యాంకు రికార్డులను బట్టి చూస్తుంటే రానున్న రోజుల్లో మరికొంతమంది పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చేలా ఉన్నాయి. కాగా ఈ భారీ చోరీ వ్యవహారం బయటపడడంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తీవ్రంగా స్పందించింది. వ్యవస్థలో ఉన్న లొసుగులను అరికట్టేందుకు, భవిష్యత్తులో ₹1 కూడా పక్కదారి పట్టకుండా ఉండేందుకు విరాళాల లెక్కింపు విధానంలో సమూల మార్పులు చేస్తూ సంచలన కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇకపై కానుకలు లెక్కించే సిబ్బందికి జేబులు లేని ప్రత్యేకమైన ముదురు నీలం రంగు దుస్తులను తప్పనిసరి చేశారు. దీనివల్ల నగదును కానీ ఇతర విలువైన వస్తువులను కానీ దాచుకునే అవకాశం అస్సలు ఉండదు. అలాగే హుండీ డబ్బులు లెక్కించే హాల్లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. లెక్కింపు కేంద్రంలోకి సిబ్బంది ప్రవేశించడానికి ముందే వారికి 2 సార్లు కఠినమైన సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు సిబ్బంది కుర్చీలు, బల్లల మీద కూర్చొని డబ్బులు లెక్కించేవారు. కానీ టేబుళ్ల కింద లేదా సందుల్లో డబ్బులు దాచే అవకాశం లేకుండా అందరూ ఇక నుంచి నేలపై కూర్చొని మాత్రమే విరాళాలను లెక్కించాలని కొత్త రూల్ పెట్టారు.